సీతారాం ఏచూరి ఈ పేరు దేశ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎర్ర జెండా చేతబట్టి ఎన్నో ఉద్యమాలు చేసిన పోరాట యోధుడు. విద్యార్థి దశ నుండి పోరాట స్ఫూర్తిని అలవర్చుకున్న సీతారాం ఏచూరి మృత్యువుతో పోరాడి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన జీవన ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే 1952 ఆగస్టు 12వ తేదీన కాకినాడకు చెందిన సర్వేశ్వర సోమయాజులు కల్పకం దంపతులకు మద్రాసు రాష్ట్రంలో జన్మించారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే సాగింది. నిజాం కళాశాలలో చదువుతున్న సమయంలోనే కులాల మధ్య కుంపట్లు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడారు సీతారాం ఏచూరి. సొంత మేనమామ మోహన్ కంధ ఐఏఎస్ మాదిరిగానే ఏచూరి సివిల్స్ రాయాలని కుటుంబం ఆశపడిన సామాజిక చైతన్యం రావాలంటే ఎర్ర జెండానే తన మార్గమని కామ్రేడ్గా మారారు. తండ్రి సోమయాజులకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ కావడంతో తండ్రితో పాటే ఏచూరి ఢిల్లీ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారు. 1975 నుండి 77 మధ్య 21 నెలల పాటు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సీతారాం ఏచూరిని సమస్యలపై పోరాటం చేయడంలో రాటు తేల్చింది. 22 ఏళ్ల వయసులోనే ఎస్ఎఫ్ఐలో చేరారు. 1975లో భారత కమ్యూనిస్టు పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకుని అంచెలంచెలుగా పార్టీలోకి ఎదిగారు. 1992 నుండి పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2005 నుండి 2017 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత విధానాల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. 2015లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికై తుది శ్వాస విడిచే వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగానే సేవలందించారు. సౌమ్యుడిగా ముద్రపడిన సీతారాం ఏచూరి తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ తన విలక్షణ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దుకున్నారు. విద్యార్థి దశ నుండి మరణం వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తన భౌతిక కాయం కూడా సమాజానికి ఉపయోగపడాలన్న చివరి కోరిక మేరకే కుటుంబ సభ్యులు సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు పరిశోధనల నిమిత్తం డొనేట్ చేశారు. ఒక ఉద్యమ స్ఫూర్తిగా సీతారాం ఏచూరి ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు.